టుడే మనము సింక్స్ అండ్ ఫ్లోట్స్ గురించి నేర్చుకుందాం. అందులో ఒక ఎక్స్పెరిమెంట్. ఇక్కడ మనకు ఏం కనిపిస్తున్నాయి? రా ఎగ్, బాయిల్డ్ ఎగ్ ఉన్నాయి కదా. ఒక 2 ఫ్రెష్ కంటైనర్స్ తీసుకుందాం. ఓకే, వాటర్ పోయిండమ్మా అందులో. ఇప్పుడు ఈ బాయిల్డ్ ఎగ్ ఇద్దరు ఒక టైంలో ఆ బాయిల్డ్ ఎగ్, రా ఎగ్ తీసుకుని అందులో వేయండి. బాయిల్డ్ ఎగ్ రెండు సింక్ అయినాయి అంటే ఏమర్థమైంది మీకు? ఈ డెన్సిటీ అనేది వాటర్ డెన్సిటీ కంటే ఎక్కువ ఉందని అర్థం. అంటే వాటర్ డెన్సిటీ కంటే ఎగ్ డెన్సిటీ అనేది ఎక్కువ ఉంది, అందుకనే 2 సింక్ అయినాయి. ఓకే, మరి ఈ బాయిల్డ్ ఎగ్కి అండ్ రా ఎగ్కి మధ్య డిఫరెన్స్ ఏంది? ఆ డిఫరెన్స్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఎగ్గులో వైట్ ఉంటుంది అండ్ యాక్ ఉంటుంది కదా. ఆ యాక్ అనేది ఎక్కువ డెన్సర్ ఉంటుంది. దేనికంటే వైట్ కంటే ఎక్కువ డెన్సర్ ఉంటుంది. కాబట్టి ఆ సెంటర్ ఆఫ్ ద మాస్ అనేది ఎగ్కి సెంటర్లో ఉంటుంది అనమాట. ఓకే, మాస్ ఎగ్ యొక్క మాస్ అనేది సెంటర్లో ఉంటుంది. ఎందుకు? యాక్ అనేది ఎల్లో కలర్ అనేది సెంటర్లో ఉంటుంది కాబట్టి. ఓకే, సో అందువల్ల అది కొద్దిగా ఫ్లోట్ అవ్వడం కూడా, మనకు సింక్ అవ్వడం కూడా ఎట్లా అయింది? అది బాయిల్డ్ ఎగ్ ఏమో ఫాస్ట్గా సింక్ అయింది. మనము ఇంకా సాల్ట్ వాటర్లో ఎలా ఉంటుంది, మనకు నార్మల్ ఫ్రెష్ వాటర్లో ఎలా ఉంటుందని చూద్దాం. మరి వాటర్ డెన్సిటీ ఎంత ఉంటుంది? అరౌండ్ 1 గ్రాము క్యూబిక్ సెంటీమీటర్ ఉంటుంది అనమాట. 1.031 to 1.09 వరకు మనకు నార్మల్ అవైలబుల్ అయ్యే వాటర్ ఉంటుంది కదా, ఆ సాల్టీ వాటర్ అనేది అట్లా ఉంటుంది అనమాట. అంటే డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆ డెన్సిటీ ఎక్కువ ఉంటుందా లేదని చూద్దామా? ఓకే, ఆ ఎగ్స్ తీయండి. వాటర్ అంతా పోయినాయా? ఒక కంటైనర్లోనే సాల్ట్ మిక్స్ చేయండి. 2 స్పూన్స్ వేస్తే కొద్దిగా, ఇంకా కొద్దిగా. మిక్స్ చేయండి బాగా. ఇది సాల్ట్ వాటర్ అయింది కదా. లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో సాల్ట్ వాటర్, రైట్ సైడ్ ఉన్నది ఫ్రెష్ వాటర్. ఇప్పుడు రా ఎగ్ తీసుకొని ఇద్దామండి. రా ఎగ్ తీసుకోండి. రా ఎగ్ తీసుకొని అందులో వేయండి. ఫ్లోట్ అయిందా? రాలేదు. ఇంకా డెన్సిటీ ఇంకా పెంచండి. అది తీయండి, ఎగ్ తీయండి. ఎగ్ తీసేసి చిన్నగా ఇంకా అంటే ఎక్కువ సాల్ట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, బాగా సాల్ట్ డిజాల్వ్ అయినాక మనము స్టిర్ చేస్తుండాలంటే కలుపుతుండాలండి. సాల్ట్ అంతా డిజాల్వ్ అవ్వాలి. సాల్ట్ డిజాల్వ్ అయిందా కంప్లీట్గా? సాల్ట్ డిజాల్వ్ అయితేనే మనకు ఆ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మనకు ఎగ్ ఫ్లోట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎగ్ తీసుకో. ఫ్లోట్ అయింది కదా, అవునా? కంప్లీట్గా ఫ్లోట్ అయింది. అంటే ఇప్పుడు ఏమైంది? వాటర్ డెన్సిటీ అనేది ఎగ్ డెన్సిటీ కంటే ఎక్కువైంది, హై అయింది. అండర్స్టాండ్? అందువల్ల మన డెన్సిటీ లైటర్ అన్నదేమో ఫ్లోట్ అవుతుంది అనమాట. ఎగ్ అనేది ఫ్లోట్ అవుతుందంటే ఎగ్ యొక్క డెన్సిటీ లెస్ దాన్ వాటర్. సాల్ట్ వాటర్ కంటే డెన్సిటీ తక్కువ ఉంది కాబట్టి ఫ్లోట్ అవుతుంది అనమాట. సో అదే నార్మల్ వాటర్లో వేయి, మళ్ళీ దాన్ని ఎగ్ని, అదే ఎగ్ని, రా ఎగ్ని నార్మల్ వాటర్లో వేయి. నార్మల్ వాటర్లో did not float because that egg density is more than water density. Understand? ఇది సింక్స్ అండ్ ఫ్లోట్స్ రా ఎగ్. మరి ఇప్పుడు
బాయిల్డ్ ఎగ్ తీసుకుందాం. బాయిల్డ్ ఎగ్ తీసుకొని అందులో వేస్తే బాయిల్డ్ ఎగ్ ఏమైంది? బాయిల్డ్ ఎగ్ కూడా ఫ్లోట్ అయింది. ఎందుకు? Because of salt water density is high than pure water. Pure water and egg density is Less than salt water. That's why it is Floating on water. yes, very good. అలాగే నార్మల్ వాటర్లో చూద్దాం మళ్ళీ ఒకసారి. ఆ ఎగ్ తీయండి, ఇంత ముందు ఉన్న ఎగ్ తీయండి. అదేంటిది రా ఎగ్ తీసేస్తున్నాం. ఇప్పుడు మనం బాయిల్డ్ ఎగ్ ఇస్తున్నాం. బాయిల్డ్ ఎగ్ కూడా సింక్ అయింది. ఎందుకు? Because fresh water density is less than boiled egg. That's why బాయిల్డ్ ఎగ్ సింక్స్ ఇన్ ఏ ఫ్రెష్ వాటర్. ఓకే, ఈ రీజన్. మరి ఈ రెండు కూడా మనకు డెన్సిటీ అనేది సేమ్ ఉంటుందా? No sir. డెన్సిటీ సేమ్ ఉంటుంది. ఎగ్కి ఏ ఎగ్కి, బాయిల్డ్ ఎగ్కి రా ఎగ్కి Right. Same density. సేమ్ డెన్సిటీ ఉంది, కానీ సెంటర్ ఆఫ్ ద మాస్ అనేది వేరియేషన్ ఉంటుంది. Variation. బాయిల్డ్ ఎగ్ ఏమో ఈక్వల్ మాస్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అదే రాయికి అయితేనేమో సెంటర్లో మాత్రమే మాస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకు? యాక్ అనేది మోర్ డెన్సర్ దాన్ వైట్. ఓకే, ఇది మన ఎక్స్పెరిమెంట్ సింక్స్ అండ్ ఫ్లోట్స్. క్లియర్గా అర్థమైనట్టే కదా Yes sir. ఎక్స్పెరిమెంట్? ఓకే, రైట్, గుడ్. ఇప్పుడు మనము ఎగ్స్ చూసాం కదా, రా ఎగ్ అండ్ బాయిల్డ్ ఎగ్. మరి వ్యూవర్స్ కానీ మీరు కానీ చెప్పండి, ఐస్ క్యూబ్స్ ఫ్లోట్ అవుతాయా, సింక్ అవుతాయా ఫ్రెష్ వాటర్లో? Sink. Float. మీరేమంటారు వ్యూవర్స్? కరెక్ట్ ఆన్సర్ మీరు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? ఆ ఎక్స్పెరిమెంట్ నెక్స్ట్ వీడియోలో చూస్తాం. Please like and subscribe for more videos.